శ్రీ గణేశాయ నమ. సరస్వతాయ నమ. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమ. గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. మా గురుగారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదవందనం చేస్తూ శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయం శ్రీ సాయినాథాయ నమ. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంత్ అని బిరుదుకు మూల కారణం గురువు యొక్క ఆవశ్యకత. ఇందులో ఈ అధ్యాయంలో మనం పారాయణం చేయబోతున్నాం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి పిండిని ఊరి బయట చల్లి కలరాజాడును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించింది. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితని. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము రాయించుటకు పురుగొల్పినవి. అదే కాక బాబాగారి వింతలీలలు చర్యలు మనసుకు ఆనందం కలగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితంను వారి బోధనను రాయడం మొదలుపెడితేను. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యమును ఆధ్యాత్మికతను మార్గము చూపును. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత గలవాడనా కానని హేమాడ్ పంత్ భయపడను. అతను ఇట్లా అనుకోను, నా యొక్క స్నేహితుని జీవిత చరిత్రే నాకు తెలియదు, నా మనసే నాకు గోచారం కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్ర నేనెట్లా రాయగలను? అవతార పురుషుల లక్షణములు నెట్లు వర్ణించగలము? వేదములు వారిని పొగడలేకుండాను తాను యోగిమాయను గాని యోగి యొక్క జీవితం గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను ఎట్లా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవగలవచ్చున? ఆకాశమును గుడ్డులో వేసి ముయ్యవచ్చున? కానీ యోగేశ్వరుని చరిత్ర రాయుట బహు కష్టం. ఇది గొప్ప సాహస కృత్యమని నాకు కూడా తెలియను. అందువల్ల నలుగురు నవ్వుల పాలు కాలేనేమో అని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించండి. ఇతను చెప్పినట్లు మన గురువుల చరిత్రలు కానీ అలాగే దేవుని కథలు కానీ మనం రాయడానికి తప్పించినా రాయలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ యొక్క దీవెనలు ఉంటే కానీ ఆ జ్ఞానం అనేది వాళ్ళ ద్వారా మనలో ప్రసరించి మనతో రాయించబడుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే మనమే రాస్తున్నాము, మనమే చేస్తున్నామని ఆలోచన మనకు వస్తుంది. కానీ అది చేయించేదంతా పైవాడు. అదే ఇక్కడ మహారాష్ట్ర దేశంలో ప్రథమ కవియవు యోగేశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసినా వారి భగవంతుడు ప్రేమించడని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను రాయ కుతూహలపడదరో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులను అనేక మార్గములు అవలంబించదురు. యోగులే ఎట్టి పనికి ప్రేరేపింతురు. దాన్ని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృని నుంచి వారి కార్యములు వేరే కొనసాగిందరు. 1700 సంవత్సరంలో మహాపతి పండితుడు యోగేశ్వరుని చరిత్రను రాయుటకు కాంక్షించను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించేది. అట్లే 18వ సంవత్సరంలో దాసగని యొక్క సేవను ఆమోదించిరి. మహాపతి 4 గ్రంథములు రాశాను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తి లీలామృతము, సంత లీలామృతము అన్నవి. దాసగను రాసిన భక్తి లీలామృతము, సంత కథామృతం మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వినియందుగలవు. భక్తి లీలామృతంలో 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతంలో 57వ అధ్యాయములందు సాయిబాబా జీవిత చరిత్రను వారి బోధనలు చక్కగా విశదీకరింపబడింది. ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము 17 సంచికలు 11, 12 నందు ప్రచురితలు. చదువువారు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసికు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వివరింపబడినది. ఇక్కడ ఒక విషయం, శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ అనే వాళ్ళు ఎవరో కాదు, స్వయాన మా గురువు గారి యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. సో వాళ్ళు బాబా సన్నిధిలో బాబా సేవలో అక్కడే ఉండి వాళ్ళ జీవితం మొత్తం అక్కడే గడిపి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఒక చిన్న పుస్తకం రాశారు. ఆ పేరు ఏంటంటే సావిత్రిబాయి రెగ్యులర్ చిన్న పుస్తకంలో చక్కగా వివరింపబడింది. సాయిబాబా అమృత లీలాలు అనే పుస్తకం సావిత్రిబాయి గారు రాశారు.
దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా రాయించున్నారు. గుజరాతీ భాషలో అమితదాస్ భవానీ మొహతా అను భక్తులు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రికలో షిరిడీలో దక్షిణ భిక్ష సంస్థ ద్వారా ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయడం కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానముల వెలికి తీసి కావలసిన వారు పంచిపెట్టవచ్చు. శ్రీ సాయిబాబా నీతి బోధక కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయను. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చినందుకు కలుగజేయను. ఇహపరములను కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదము వలె రంజకములను, ఉపదేశకములను బాబా ప్రబోధములు విని వానిని మననం చేయించో భక్తులు వాచించడం అనగా బ్రహ్మైక్యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానందము పొందదు. అందుచే బాబా లీల పుస్తక రూపము రాయి నిశ్చయించితిని. బాబా సమాధికి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయను. అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కార ఫలితము పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకుంటుంది. సాయిబాబే ఈ కార్యం నన్ను ప్రోత్సహించదు. నా అహంకారముగు వారి పాదములపై ఉంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైన దానియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయను నమ్మిటి ఉంటిని. ఇక్కడ చెప్పినట్టు ఎవరైతే సద్గురువులు, మన గురువులు కానీ, యోగులు కానీ, చరిత్ర అనేది ఒక సముద్రం లాంటిది. అందులో మనం ఎంత తీసినా తక్కువే. అంటే సముద్రంలో మనం ఒక స్పూన్ నీళ్ళు తీసినా, ఒక గ్లాస్ నీళ్ళు తీసినా అది సముద్రం తరగదు. అలాగే వాళ్ళ జ్ఞానం కూడా. సో ఆ జ్ఞానంలో మనం ఎంతైతే మనం పొందగలం, అంటే మనం పొందేది ఒక చిన్న నీటి చుక్కలో చుక్క, అంత జ్ఞానం మనం పొందగలిగితే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటిది మనం 10 మందికి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చింది తీసుకుని ఇది అవుతారు. అదేవిధంగా అదే ఉద్దేశంతో ఈ బుక్ రాయడానికి ప్రేరేపించున్నారు హేమడ్ పంత్. అలాగే ఇంకొక విషయం నా లైఫ్లో జరిగింది ఏంటంటే, నాకు ఎప్పుడు పద్యాలు రాయడం కూడా నాకు చేత కాదు, రాయడం కూడా చేత కాదు. సో అటువంటిది ఒకసారి ఏదో సడన్గా నాకు అనిపించి మా గురుగారిని అడిగాను, గురుగారు ఇలా రాయాలనుకుంటున్నాను అంటే, వెళ్ళి రాయి, ఎందుకు దాందేముందని చెప్పేసి అన్నారు. సో అన్న మాట దగ్గర నుండి కొన్ని పద్యాలు ఆయన సేవలో ఉన్నప్పుడు, ఆయన శరణంలో ఉన్నప్పుడు కొన్ని పద్యాలు రాయడం జరిగింది. అవి చాలా 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 బాగున్నాయని ఆయన కూడా అన్నారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆయన దగ్గర ఇది పోయిందో, అంటే ఏమంటారు, ఆ రెండింటి మధ్య ఉన్న బాండ్, నా మధ్య, గురువుగారి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎంత దూరమైందో, అంటే నేను వేరే ఊరికి రావడం, అక్కడ ఉండకపోవడం వల్ల, ఆ గ్యాప్ వల్ల ఈరోజు నేను పద్యం రాయాలన్నా అది అవ్వట్లేదు. సో దేనికైనా సరే మనం రాయాలన్నా, చదవాలన్నా, ఏదైనా మనకి జ్ఞానం ఉండాలన్నా అంతా గురువు గారి చలవ ఉంటుంది. గురువుగారి గురువుగారి ఆశీస్సులతోనే అన్నీ అవుతాయి. కానీ మనకి కనబడేది ఎలా ఉంటుందంటే, మనం అన్నారు కానీ మనం ఏం చెప్పలేదు, మనకేం చేయలేకపోతున్నాము, మనకేం ఇది అవ్వట్లేదు అనుకుంటాం. కానీ అతను అంతర్యామి. అతను తన యొక్క వేలును కూడా ఎత్తవలసిన అవసరం లేదు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది గురువుల యొక్క గొప్పతనం. నా ఎంతటి నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే కేర్ ఆఫ్ శ్యామ పాండే ఓరఫ్ శ్యామ వారు బాబాకు ముఖ్య భక్తుడు. వారి తరపున బాబాను ప్రార్థించమంటే నా తరపున వారు బాబాని ఎట్లండి. ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను కాక్షించున్నాడు. నేను భిక్షాటన నుంచి జీవించి ఫకీరును. నా జీవితం రాయవలసిన అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడించో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానికి సిద్ధింపజేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే జయప్రదం చేయలేము. అర్థమవుతుందా? అంటే గురువుగారి కృప ఉండాలి, అలాగే వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి మనం ఏం చేయాలన్నా. అది విన్నంతనే శ్రీ సాయిబాబా మనసు కలిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించాను. మరియు శ్యామతో ఇట్లా చెప్పాను, కథలను, అనుభవాలను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయంలో టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను, వాడి నిమిత్త మాత్రుడే. ఏంటి? బాబా సహాయం చేస్తారు. బాబా ఏం చెప్తున్నారు? వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. అంటే
మనం నిమిత్త మాత్రం, మనం ఒక టూల్, మనం పనిచేసే మిషన్. కానీ అందులో ఉండే ఇంధనం ఎవరు? గురువులు. వాడు తన అహంకారమును విడవవలెను, దానిని నా పాదములో పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో నిట్లా చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడతాను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములను తోడ్పడేదను. వారి అహంకారము పూర్తిగా పోయిన పిమ్మట అది ముచ్చుటనకు కూడా లేనప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్ర నేనే రాసుకుందును. సో ఇక్కడ ఏంటంటే మనం చేస్తున్నాము, మనమే చేస్తున్నాము అనే అహంకారాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాకే మనకి దేవుడు అనేవాడు, గురువులు అనేవాళ్ళు ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపిస్తారు. ఈ కథలు బోధలు విని భక్తులు భక్తి విశ్వాసమును కుదురును, వారి ఆత్మసాక్షాత్కారంలో బ్రహ్మానందం పొందును. నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకుము, నీకు అనిపించింది నువ్వు రాయకు అని చెప్తున్నారు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు ప్రయత్నించకు, పక్కన వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు కానీ వాళ్ళకున్న అనుభూతులు కానీ కొట్టివేయద్దని చెప్తున్నారు. ఈ విషయం పైనను కీడు మేలు ఎంచు వివాదం కూడదు. ఏది మంచి ఏది చెడని కూడా ఆలోచించకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సాయిబాబా సచ్చరిత్ర పారాయణ ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను. చాలా గత 2020 నుండి అనుకుంటున్నాను. అంటే ఇలా వీడియో రూపంలో పారాయణ చేస్తూ వీడియో చేసి పోస్ట్ చేద్దాం. ఇప్పటి వరకు అవ్వలేదు. రీసెంట్గా కూడా స్టార్ట్ చేశాను ఒక 4 నెలల కిందట, అది కూడా అవ్వలేదు. కానీ ఈరోజు మా గురువుగారి ఆశీస్సులతో అలాగే బాబా కృపతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అలాగే వీరిద్దరి దయతో ఇంకా ముందుకు వెళ్ళి అలాగే గురు చరిత్ర కూడా పారాయణ చేయగలరని వాళ్ళని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చేయడం వల్ల ఏమైనా మాటల్లో కానీ పలుకుల్లో కానీ చదివిన రీతిలో కానీ ఏమైనా తప్పులుంటే అందరూ నన్ను క్షమించండి. వివాదమగానే నన్ను హేమట్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదను. వాగ్దానం జప్తికి వచ్చినది, ఇప్పుడు దాన్ని మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లు నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అట్లే చేసేదని వారికి నేను వాగ్దానం చేసేదని. ఈ మధ్యలో లేనిది జరిగింది. ఇది నా షిరిడీ ప్రయాణంకు కట్టుబడి ఉన్నది. లోనావాలో నా స్నేహితుని కొడుకు జబ్బుపడను. నా స్నేహితుడు మందులు మంత్రాలు అన్నీ ఉపయోగించను, కానీ నిష్ఫలితమయ్యాను. జబ్బు తగ్గలేదు. తుదకు వారి గురువును పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకోను, కానీ ప్రయోజనం లేకున్నాను. ఈ సంగతి విని నా స్నేహితుడు కుమారుడు రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనం ఏమి? గురువు మనకి ఏమీ సహాయపడలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవాలను అని భావించి షిరిడీ ప్రయాణం మానుకుంటాను. కానీ కానున్నది కాకమానదు. చూడండి, జరిగేది ఇప్పుడు జరక్క మానదు. అది ఈ కింది విధంగా జరగను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఆయన ఒకనాడు వసాయి పర్యటనకు పోవచ్చున్నాను. టానా నుండి దాదర్కు వచ్చి ఇచ్చట వసాయి పోయి బండి కొరకు కనిపెట్టుకుని ఉండను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణము వాయిదా వేయవలసినందుకు నాకే కోపించను. నాన్న చెప్పింది సంతోషదాయకముగాను సమ్మతిగాను ఉండను. అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించి తిని సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరుతున్నాయి. బాంద్రా నుండి దాదర్ వెల్లుడికి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవాలని అనుకుంటున్నాయి. అటులనే దాదర్ టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుంది. బండి బయలుదేరుననగా మహమ్మదీయుడు ఒకడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సమంతము చూచి ఎక్కడికి పోవచ్చుంటివి నన్ను ప్రశ్నించాను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడు మెయిలు దాదర్లో ఆగదని, అదే రైలు ఇకను ముందుకు పోయి బోర్బందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేనొక ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడును. అనేక సందేహములు కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు ఇది జరిగేట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటల్లో నేను షిరిడీ చేరుతాను. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీ వచ్చి భక్తుల కొరకు నియమించబడి ఉన్నది. టాంగా దిగిన వెంటనే బాబా దర్శించవలనను నాకు ఆత్రం కలిగను. అంతలో అప్పుడే మసీదు నుంచి వచ్చుచున్న తాత్యా సాహెబ్
సౌల్కర్ బాబా వాడ చివరన ఉన్నారని, మొట్టమొదటి ధూళి దర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చాను. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చునని ఇది విన్నతోనే నేను పోయి బాబా పాదం సాష్టాంగ నమస్కారం చేసేదని నాలో ఆనందం పొంగి పొరలైనది. నానా సాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్ల అనుభూతమైన నా సర్వేంద్రియము తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని. మనసుకు సంతృష్టి కలిగాను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను. నాకు షిరిడీ పోవాలని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారు రుణమును నేను తీర్చుకొనలేను. వారికి జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేనని మనలో ఉన్న యోచనలు మారిపోవును. వెనుకటి కర్మ బలం తగ్గును. క్రమంగా ప్రపంచం ముందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతం చేత నాకు ఈ దర్శనం లభించింది అనుకుంటుంది. సాయిబాబాను చూసిన మాత్రానే ఈ ప్రపంచం అంతేటు సాయిబాబా రూపం వహించను. ఇది నిజం. నాకు కూడా నేను 2014లో ఇంటర్న్షిప్ కోసం బెంగళూరు వెళ్ళినప్పుడు మా గురువు గారు ఆ టైంలో సింగపూర్ పర్యటనలో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలలు గడిచాక వారు బెంగళూరు వచ్చారు. బెంగళూరు వచ్చాక నేను ఫస్ట్ మీట్ అవ్వడం మాట. అవగానే సేమ్ ఇప్పుడు ఇక్కడ హేమడ్ పంత్ ఎలా అయితే ఫీల్ అయ్యాడో ఆ ఫస్ట్ మీటింగ్లో నా ఫీలింగ్ కూడా అలాగే ఉంది. అలాగే ఒకరోజు గురువుగారు తను ఎక్కడైతే బస్ చేస్తారో ఆ యొక్క రూమ్కి పిలవడం, ఆ ఫస్ట్ టైం ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంత ఆత్రంగా వెళ్ళానంటే తెల్లవారు మార్నింగ్ 4 గంటలు లేచి అన్ని పనులు చేసుకొని నేను అప్పుడు హాస్టల్ నుండి వాళ్ళు రూమ్కి అంటే ఆ ఉన్న బస్సుకి వెళ్ళడానికి గురువుగారు రూట్ మార్గం ఇచ్చారు నాకు ఒక పేపర్. ఇప్పటికీ ఆ పేపర్లో ఉంది, మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఆ రూట్ మార్గం ఆ బస్ నెంబర్స్ ఫాలో అయ్యి అక్కడికి చేరుకొని గురువుగారి దగ్గర ఆ రోజంతా స్పెండ్ చేసినప్పుడు ఇతను ఏదైతే విధంగా ఫీల్ అయ్యి ఉన్నాడో, అనుభూతి చెందున్నాడో, గురువు యొక్క సన్నిధానం అదేవిధంగా ఆ రోజు నేను ఫీల్ అయ్యి ఉన్నాను. వాడలో తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడీ చేరాక మొదటి దినమే నాకు బాలాసాహెబ్ బూటెకును గురువు యొక్క యవశక్తిని గూర్చి గొప్ప వాగ్వివాదం జరిగాను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరి ఎదకు లొంగవడలేని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతటే తాను కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకొనవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వాడును గురువు ఏమి చేయగలడు అని స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదము పట్టుకొని ప్రారంధ తరపున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా నీ విషయంలో నూడిపోయేది. మనుషుడు ఒకటి తలిచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ తెలివితేటలో అట్టుండుము. గర్వం కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు అనను. ఈ వాదన ఒక గంట వరకు జరిగను. కానీ ఇదమిత్తమని ఏమీ తెలియలేదు. అలసిపోవట చేత ఘర్షణ మానుకుంటుంది. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారం లేకున్నచో వివాదము తావు లేదని గ్రహించితిని. ఏ వేళ వివాదమునకు మూల కారణం అహంకారం. ఇతరులకు కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లను, వాడలేని ఏం జరిగింది? ఏమిటా వివాదము? అది దేనికి గురించి? ఈ హేమడ్ పంత్ ఏమంచున్నాడు? ఈ మాటలను ఆశ్చర్యపడింది. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకి ఎట్లా తెలిసాను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన అట్లా గ్రహించును. బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమడ్ పంత్ అని బిరుదునకు మూలకారణం. సాయిబాబా నన్నెందులోకి హేమడ్ పంత్ని పిలిచనని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతకారం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులు హేమాద్రి పంత్ ప్రాధాన్యముత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం గలవాడు. చతుర్వేగ చింతామణి రాజప్రసక్తి అను గొప్ప గ్రంథమును రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతయు లేనివాడును. మరి సాయిబాబా నాకెందుకు బిరుదు నొసగారో తెలియకుండా ఆలోచన చేయగా ఇది నా అహంకారము చంపుటకు ఒక యమ్మనీయము నేనెప్పుడు అనుకో మాత్రం కలిగి ఉండవాలని బాబా కోరి ఉండవచ్చునని గ్రహించితిని. అంతకుముందు వాడలో జరిగిన చర్చల్లో చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చని అనుకుంటుని. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు దాబోల్కర్ను హేమడ్ పంత్ అనుట గొప్ప ప్రాముఖ్యము
కలదని భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లని భావించుచున్నాను. ఏలననగా హేమాడ్పంత్ శ్రీ సాయిబాబా సంస్థానం చక్కని చాకచక్యంతో నడిపాను. సంస్థానం యొక్క లెక్కలను బాగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వహము, ఆత్మ శరణాగతి, ఆత్మ సంస్కారము మొదలగు విషయాల్లో శ్రీ సాయి సచ్చరితను గొప్ప గ్రంథము రచించాను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయంలో బాబా ఏమైనా హేమాడ్ పంత్ రాసి ఉండలేదు. కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయం గురించి తాను రాసుకున్న దాన్ని ప్రచురించను. హేమాడ్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకా సాహెబ్ దీక్షిత్ వద్ద వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చా అని అడిగాను. బాబా ఎట్లని జవాబు ఎక్కడకు అని ఎవరిని అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏదని దీక్షిత్ని అడిగాను. అక్కడ పోవుటకు అనేక మార్గములు గలవు. షిరిడి నుండి కూడా ఒక మార్గం గలదు. మార్గము ప్రయాసకరమైనదే. మార్గం మధ్యన అడవిలో పులులు, తోడేలు గలవని బాబా బదులుడాను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోనిచో నని కాకా సాహెబ్ అడుగా అట్లనిచో కష్టం లేదని బాబా జవాబిచ్చాను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానాన్ని చేర్చును. మార్గ మధ్యమున తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించదును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగం నుంచే చంపబడును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులు అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకదిగే తగిన సమాధానమని గుర్తించను. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించను. పరమార్థము నిజంగా గురుబోధ వలనే చిక్కునని రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాధింపులను లొంగి అనుకువతో నుండి ఆత్మసాక్షాత్కారం పొందిరని, దానికి దృఢమైన నమ్మకం, నిష్ఠ, ఓపిక, సబూరి అను 2 గుణముల ఆవశ్యకతమని గ్రహించదు. 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ గురించి.